మాసంలో క్షేత్రాలన్నీ కిటకిటలాడుతుంటాయి. అలాంటి శివునికే ఒక కోరిక తీర్చిన శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి ప్రజెంట్ మనం వచ్చాం. అది మన విజయనగరం జిల్లా సారికి గ్రామంలో ఉంది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. అమ్మవారి యొక్క విశిష్టత గురించి ఇక్కడ భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మాకు ఈ అమ్మవారి కోవిలు ఇక్కడ ఉందని కరోనా సమయంలో 2019-2020 సమయంలో తెలిసిందమ్మా. నాకైతే ఆవిడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, నన్ను మా వైఫ్ని ఇక్కడికి తీసుకొచ్చారని భావిస్తాను. అనుకోకుండా రావడం జరిగింది ఒక ఉదయం పూట. ఆ సమయంలో అయితే నేను పీకల్లోతు కష్టాల్లో, ఇంట్లో సమస్యలు, ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంచుమించు సమస్యలన్నీ కూడా దూదిపింజల్లా తేలిపోయినాయి నాకు. అది ఇప్పటికీ నమ్ముతాను. ఇష్టకామేశ్వరి అమ్మవారు మా ఇంటి కులదైవం. ఆవిడ కులదైవం అయినప్పటికీ కూడా ఇక్కడ కోవెలు ఉందన్నది నాకు 2019 వరకు తెలియలేదు. తెలిసిన తర్వాత ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడం, నా సమస్యలన్నీ కూడా చాలా దూదిపింజల్లాగా గాలిలో తేలిపోయినట్టు అవ్వడం, అప్పటి నుంచి నా లైఫ్లో కూడా అన్ని విషయాల్లో ఫ్లరిష్ అవుతూ ఉండడం, దాంతో అమ్మవారి మీద నాకు బలమైన నమ్మకం ఏర్పడడం వల్ల ఇంకా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతినిత్యం నేను అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటాను. అలాగే మా మిసెస్ ఈ అమ్మవారి పాదాల చెంతే తన పిల్లల చేత నృత్యాభిషేకం చేయించడం, అలాగే ఇక్కడ అమ్మవారి ఆలయం వెనకాతల ప్రదేశంలో పిల్లలకి ప్రతి ఆదివారం భరతనాట్యం నేర్పడం కూడా జరుగుతున్నది. ఇదంతా కూడా ఒక విధంగా అమ్మవారి దయ వల్లనే నేను భావిస్తాను. ఎవరైనా వచ్చిన భక్తులు ఇక్కడికి అమ్మవారికి ఎర్రటి ఎరుపు గులాబీ మాల అమ్మవారి మెడలో వేసి 3 ప్రదక్షిణలు చేసి మనసారా అమ్మని ఏ సమస్య అయినా తీర్చమని కోరుకుంటే ఆవిడ తప్పక తీరుస్తారన్నది నా నమ్మకం, నా ఉద్దేశం. ఎవరికైనా కూడా సమస్యలో ఉన్నారని నాకు తెలిస్తే వాళ్ళకి నేను ఇచ్చే మొట్టమొదటి సలహా ఇదేనమ్మా. అమ్మవారి యొక్క విశిష్టత మరొక భక్తులను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇక్కడ మీ అమ్మవారి యొక్క విశిష్టత మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మగారి దగ్గరికి రావడానికి, అమ్మవారి టెంపుల్లో మీరు ఇక్కడ భాగస్వామి అవ్వడానికి? చాలా ఆనందంగా ఉంది, నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కోవిల్కి ఇదే ఫస్ట్ టైం నేను రావడం. అది మా పావని మేడం గారైనా ఇక్కడ ఆవిడ వైజాగ్ నుంచి వచ్చి మరీ ఇక్కడ ఆవిడ చేసుకుంటున్నారు, కైలాస గౌరి ఉద్యాపన చేసుకుంటున్నారు. అందులో మేము కూడా భాగంగా అవడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఆవిడ 108 మంది ముత్తైదువులకి పసుపు కుంకుమలు దానంగా ఇస్తున్నారు. ఆవిడ అది తీసుకోవడం అన్నది మాకు అందరికీ కూడా భాగ్యంగానే భావిస్తున్నాం. ఈ తల్లి విశిష్టత మొత్తం అందరికీ, అంటే మన విజయనగరమే కాకుండా చుట్టుపక్కల అన్ని ఊర్లు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ తల్లిని దర్శించుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం. శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఉన్నాము. దేవాలయం యొక్క ప్రధాన అర్చకులతో మాట్లాడి ఆలయ విశిష్టను తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. మన భారతదేశంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ శ్రీశైలం అడవుల్లో ఉంది, తర్వాత ఇక్కడే ఉందని విన్నాము. అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి గురువుగారు? ఓం ఛాయేత్ కామేశ్వరీం దేవీ రత్న సింహాసనస్థితా సువర్ణాలంకార సంయుక్తమేశ్వరీం మాంగులదేవతాం శ్రీమాత్రే నమః. అది ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారు భారతదేశంలో 2 చోట్ల విశేషంగా పూజలు అందుకుంటున్నాయి తల్లి. ఇది శ్రీశైలం నల్లమల్లి అడవిలో కొలువై ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారు, తర్వాత విజయనగరం జిల్లా సారికా గ్రామంలో కొలువైన శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారు. ఈ 2 దేవాలయాలే విశేషంగా పూజలు అందుకుంటున్నాయి తల్లి. అయితే ఇక్కడ ఈ గుడి స్థాపించడానికి గల కారణాలు నేను చెప్పగలరండి? మనకి అమ్మవారు స్వప్నాదేశ ప్రకారంగా ఈ ప్రాంతంలోని దేవాలయం కట్టాలని చెప్పి అమ్మ స్వప్నాదేశం ఇచ్చింది. ఆ స్వప్నాదేశం ప్రకారంగానే ఈ సారికా గ్రామంలోని ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అది గురుగారు, అసలు ఇష్టకామేశ్వరి అమ్మవారు అంటే ఏంటండి? కామం అనగా కోరిక తల్లి, ఇష్టం అనగా ఇష్టపూర్వకంగా కోరుకునే కోరికలు తీర్చే తల్లి కాబట్టి ఇష్టకామేశ్వరిగా ప్రసిద్ధి చెందింది తల్లి ఈ అమ్మవారు. ఇష్టకామేశ్వరి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి గురువుగారు? ఈ అమ్మవారు ఏంటంటే చతుర్భుజులతో ఉంటుంది తల్లి. ఈ అమ్మవారు ఒక చేతిలో శివలింగం పట్టుకుని, ఒక చేతిలో రుద్రాక్షమాలతో అమ్మవారు స్వామివారి కోసం జ్ఞానముద్రలో ఉంటారు.
అమ్మవారి కోరికలన్నీ కూడా స్వామివారు తీర్చారు కాబట్టి ఈ అమ్మవారు కూడా భక్తుల కోరికలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఇష్టకామేశ్వరి కామవనగా కోరిక ఇష్టమనగా ఇష్టంగా కోరికలను తీరుస్తుంది కాబట్టి ఇష్టకామేశ్వరిగా ఇక్కడ ప్రసిద్ధి చెందుతుంది. ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారికి ఎలాంటి విశిష్ట పూజలు జరుగుతాయి గురుగారు? ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రతి లక్ష్మీవారం అమ్మవారికి విశేష పంచామృతము, పౌర్ణమికి పంచామృత అభిషేకం, ప్రతి పౌర్ణమికి చండీ పారాయణ, చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి తల్లి. అలాగే మాసంకి అక్షంకి ప్రతి నెల కూడా విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి ప్రతి నెల మాసానికి విశిష్టతగా ఓ రోజు ధాన్యాభిషేకం అని, పుష్పాభిషేకం అని చెప్పి, జలాభిషేకం చెప్పి ప్రతి మాసంలో ఒక విశేషమైన పూజ చేస్తుంటాము. ప్రతి లక్ష్మీవారం కూడా అమ్మవారికి విశేష అలంకరణ అర్చన జరుగుతూ ఉంటుంది. అలాగే జూన్ నెలలో వార్షికోత్సవాలు, ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలోని కూడా ధాన్యం వస్తే కూడా మనకి కొత్త పంట రావడంతో ధాన్యాభిషేకం చేయడము, ఇలా అన్ని కూరగాయలతోటి శాకాంబరి అలంకరణలు, ఇలా ప్రతి నెల కూడా ఏదో ఒక విశేషమైన అర్చన అలంకరణ జరుగుతూ ఉంటుంది. ఈ దసరా నవరాత్రుల్లో ఎలాంటి పూజలు ఎలాంటి అలంకరణలు జరుగుతాయి స్వామి అమ్మవారికి? మనకి దసరా 10 రోజులు కూడా అమ్మవారికి 10 రోజులు కూడా అవతారాలు, పాడ్యం నుంచి నవం వరకు ఈ 9 అవతారాలు వేస్తూ దశమి నాడు రాజరాజేశ్వరిగా అలంకరించి, అలాగే ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు చండీ పారాయణ, చండీ ఆవాహన చేస్తూ విశేష అలంకరణ అర్చన చేస్తూ సాయంత్రం పూట కూడా ప్రతిరోజు కూడా సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. అలాగే అన్నదానం కూడా, మహాన్నదానం కూడా నిర్వహిస్తుంది దసరా మహోత్సవాల్లో. అసలు ఈ ఈ ఇష్టకామేశ్వరి దేవత అంటే ఎవరు, అది ఎలా పూజించాలి గురువుగారు? కామేశ్వరి అనగా పార్వతీదేవి స్వరూపమే తల్లి. పార్వతీదేవి ఒక సమయంలోని పరమేశ్వరుడు కోసం ఓ చేతిలో రుద్రాక్ష మాలతో, ఓ చేతిలో శివలక్ష్యం పట్టుకుని స్వామివారి కోసం పార్వతీదేవి తప్పించింది. ఆవిడ కోరికలన్నీ నెరవేరాయి. అరే ఈ కామేశ్వరి కూడా పార్వతీదేవి స్వరూపమే తల్లి. ఈ దేవాలయం విశిష్టత గురించి కొంచెం చెప్తారా గురువుగారు? ఈ అమ్మవారు స్వప్నాదేశ ప్రకారంగా ఈ దేవాలయం నిర్మించడం జరిగింది తల్లి. అలాగే మా శ్రీమతి కోరిక మేర బాలాత్రిపుర కూడా పెట్టడం జరిగింది. 2 శక్తి రూపాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ శక్తిని తట్టుకునే శక్తి మాకు లేక అక్కడ కామేశ్వరుడి కింద మరకతిలంగంతో స్వామివారి ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే దేవాలయానికి పీఠానికి క్షేత్రపాలు కింద అభయాంజనేయ స్వామిని, ఉపాలయాలుగా వినాయకుడు, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్రుడిని ఉపాలయాల కింద ప్రతిష్ఠించడం జరిగింది. రోజు ఏంటి గురువుగారు? అమ్మవారికి, కామేశ్వరి అమ్మవారికి ప్రతి ఆదివారము లేదా లక్ష్మీవారము ఈ 2 రోజు అమ్మవారి ప్రీతి రోజు తల్లి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతి లక్ష్మీవారం కానీ ఆదివారం కానీ అమ్మవారికి వచ్చి విశేషంగా శనివిడి, వడపప్పు, పానకం ఆవిడకి ప్రీతి అవి సమర్పించి వారి కోరికలు అన్నీ కూడా అమ్మవారి దగ్గర తెలియజేసి వెళ్తూ ఉంటారు తల్లి. మళ్ళీ వచ్చి వారి కోరికలన్నీ కూడా నెరవేరాయని చెప్పి అమ్మవారికి ఆ శనివిడి, వడపప్పు, పానకాన్ని, గొడుపుని తీర్చుకుంటారు తల్లి. అయితే ఈ కార్తీక మాసంలోని అమ్మవారి టెంపుల్లోని శివాలయం కూడా మరకతలింగ శివుడు ఉన్నారని చెప్పారు. అయితే ఈ కార్తీక మాసంలోని విశిష్ట పూజలు ఎలా జరుపుకుంటారు గురుగారు? కార్తీక మాసం స్వామివారికి, అమ్మవారికి, అర్ధనారీశ్వరు ఇరువురికి కూడా చాలా ఇష్టకరమైన మాసం తల్లి. అలాగే కార్తీక మాసం అనేసరికి శివకేశ్వరునికి కూడా చాలా ఇష్టమైన మాసం. ఈ నెలలో శివుడికి పూజ చేసినా, అమ్మవారికి పూజ చేసినా, కేశవుడికి, నారాయణమూర్తికి, వెంకటేశ్వర స్వామికి వారికి పూజ చేసినా కూడా చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి చాలా విశేషమైన రోజు. మనకి అమ్మవారిని దర్శించిన, స్వామివారిని దర్శించిన, అలాగే కేశవేశ్వరుడు, నారాయణుడు దర్శించిన విశేష ఫలితాన్ని అందిస్తుంది. ప్రతి శివాలయం కూడా మనకి సాధ్యమైనంత వరకు తూర్పు ముఖంలో శివాలయాలు ఉంటాయమ్మా. ఈ శివాలయంలో తూర్పు ముఖంగా ఉన్నప్పుడు ఉత్తరానికి పానుకుంటూ ఉంటుంది. మన శివాలయం, మన పీఠం అంతా కూడా ఉత్తరానికి స్వామివారు చూస్తూ ఉన్నారు కాబట్టి తూర్పుకి పానుగట్టం వస్తుంది. అలాగే మరకతలింగం వల్ల విద్యార్థులకి మేధశక్తికి కలగడానికి స్వామివారిని అర్చించిన విశేష ఫలితం కలుగుతుంది. ఇదండి ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయం యొక్క విశిష్టత. ఈ దేవాలయం యొక్క గురువు గారికి, అమ్మవారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక దేవాలయంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ వారాహి డివోషనల్.